అవ్వ చేసిన పాపము ఫలితముగా పుట్టాం. అందుకనే ఆదాము అవ్వల రక్తములో నుండి మనం వచ్చాం కనుక మన రక్తములో ఏముంది? పాపం ఉంది. అనగా మనలో ఏముంది? పాపం ఉన్నది. ఆ పాపము తొలగించాలంటే అది తొలగిపో అంటే తొలగిపోయేది కాదు, దానికి వెల చెల్లించాలి. పాపం పోవాలంటే ఏం చేయాలా? వెల చెల్లించాలి. ఆ వెల చెల్లించాలి అని అంటే ఆ పాపం, ఆ రక్తము పరిశుద్ధ రక్తమై ఉండాలి. అందుకనే ఏమండి, పాపమెరగని ఆయనను అంటే యేసుక్రీస్తులో పాపం ఉందా? పాపం ఎరిగాడా? ఆయన పాపం ఎరగడు. పాపం ఎరగని ఆయనను ఎవరి కోసం చెప్పండి? నా కోసం, మన కోసం ఆయన పాపముగా చేశాడు. ఎవరిని? యేసుక్రీస్తుని పాపముగా అంటే పాపముగా చేశాడంటే రూపించలేదు, ఆ పాపం ఆయన మీద మోపబడ్డది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీకు నాకు మనందరికి బదులు పాపాన్ని ఆయన ఏం చేశాడమ్మా? భరించడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అందుకెందుకు? అది దేవుని నీతి అగునట్లు. అంటే మనందరం ఎవరి నీతి అవ్వాలా? మన స్వనీతి కాదు. మన స్వనీతి దేవుడి దృష్టిలో ఎలాంటిదంటే మురికి గుడ్డలు లాంటిది. అందుకని అంటాడు, నేను నీతిగా బతుకుతున్నానండి అంటూ ఉంటాను. బస్ ఎక్కించే నేను నీతిగా బతుకుతున్నానంటాడు. నీ నీతి ఆవిడకి కావాలా? నా నీతి ఆవిడకి కావాలా? మనుషుల నీతి అంతా కూడా ఎలాంటిది చెప్పండి? మురికి గోడలు లాంటిది. అది కొంప కొడతా ఉంటుంది. అని నీవు నేను మనము ఆయన రాజ్యంలో ఉండాలంటే, అనగా పరలోక రాజ్యంలో ఉండాలంటే, అనగా మోక్ష రాజ్యంలో ఉండాలంటే నీవు నేను మనము ఏమవ్వాలంటే ఆ రాజ్యమునికి వెళ్ళడానికి ఈ నీతి సరిపోదు. మరి ఏ నీతి కావాలండి అనగా దేవుని నీతి కావాలి. ఎవరి నీతి కావాలా? దేవుని నీతి. దేవుని నీతిగా నువ్వు ఎలా మార్చబడతావు? నీ పాపంలోనే, నీ రక్తములోనే ఏముంది? పాపం ఉంది. నీ దేహములోనే ఏముంది? పాపం ఉంది. ఆ పాపమును తొలగించాలంటే అది ఎలా జరుగుతుంది? ఎందుకంటే ఆదాము అవ్వ చేసిన పాప ఫలితము ఏంటి చెప్పండి? మరణము. ఆ రెండవ మరణం నుండి తప్పించబడడానికి దేవుడు ఆనాడే ఒక ప్రణాళికను రచించాడు. ఏనాడు? ఆ పాపం చేసిన నాడే. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము. ఏమంటే వారు పాపం చేసిన తర్వాత వారి పనిష్మెంట్గా కొన్ని మాటలు చెబుతూ పనిష్మెంట్తో పాటు పరిష్కారం కూడా చూపిస్తాడు. మన దేవుడు ఎంత మంచోడు అంటే తప్పు చేస్తే ఒక దెబ్బ వేయడమే కాదు, మళ్ళీ నువ్వు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక దెబ్బ వేయడమే కాదు, మళ్ళీ నిన్ను ఆయన ఏం చేస్తాడంటే లేవనెత్తుతాడు. మనుషులు ఏం చేస్తారంటే దెబ్బ మీద వేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఎందుకు దెబ్బ కొడతాడంటే నువ్వు బాగుపడాలని, నువ్వు మేలు పొందుకోవాలని, నువ్వు స్థిరపరచబడాలనే ఎప్పుడైనా కొడతాడేమో కానీ ఊరకనే కొట్టడు. అండి, ఈ మనుషులు ఎలాంటి ఊరకనే కొడతారు. కానీ కొట్టడమే కాదు, పెట్టడం కూడా ఆయనకి తెలుసు. ఏమండి, మా బ్రదర్ ఉన్నారు. మా చిన్నప్పటి నుంచి మా బ్రదర్తో మాకు ఉన్న రిలేషన్లో ఏంటంటే విషయం, మా అన్నగారికి మమ్మల్ని కొట్టాడు అనుకో, మాకు ఏదో ఒకటి తెచ్చి పెడతాడని అర్థం. అంటే మేము దెబ్బలు తిన్నాం, ఏడుస్తాం, బాధపడతాం, కానీ ఏమనుకుంటాం? కొట్టింది అన్న కాబట్టి ఏదో ఒకటి పెడతాడు అనుకుంటాం. అది పెట్టినప్పుడు ఆ కొట్టిన దెబ్బల కంటే అది ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే నిన్ను నన్ను సరి చేయడానికి దేవుడు కొడతాడు, కానీ ఆ దెబ్బల కంటే దేవుడు ఇచ్చే బహుమానము చాలా గొప్పగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయంలో ఏమంటే వారిని ఒక్కొక్కరికి పనిష్మెంట్ ఇస్తా ఉన్నాడు. మొదటగా ఎవరికి ఇచ్చాడు?
అమ్మా 13 వచనం చదవండి. 3:13లో అడుగు. అది మొదటగా సర్పము దగ్గర నుంచి మొదలెట్టాడు. సర్పమును మొదలెట్టి అంటాడు, అది ముందు సర్పము చేసిందట. అమ్మా సర్పం ఏం చేసింది? సర్పం ఏం చేసింది? అవకాశం ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? అపవాదికి, దెయ్యానికి. దెయ్యం అనేది ఏమంటే కనబడదు. దెయ్యం అనేది ఏంటో తెలుసా? ఆత్మ. అందుకే దురాత్మలు అంటారు. దెయ్యం అంటే ఏంటండి? ఆత్మ. దానికి శరీరం ఉండదు. ఆ శరీరం ఉండదు కనుక మరి ఎవరితోనా నీతో మాట్లాడాలి, నాతో మాట్లాడాలంటే ఏముండాలా? గాల్లో మాట్లాడితే నువ్వు వింటావా? పారిపోతావు. కాబట్టి నీతో, నాతో, మనతో మాట్లాడాలంటే ఏదో ఒక శరీరంలో దూరి మాట్లాడాలి. అందుకే గాలి పట్టుకుంది అంటారు. ఏమంటారు? గాలి పట్టుకుంది అంటే ఏంటి? నువ్వు అవకాశం ఇస్తే దెయ్యం నీలో దూరింది అని అర్థం. ఇప్పుడు ఏమండి అవకాశం ఇచ్చింది. ఎవరిచ్చారు? సర్పం. అందుకే సర్పంలో పాము దొరింది. అయితే తప్పెవరిది ఇక్కడ? తప్పెవరిది? సర్పాన్ని. అందుకే సర్పాంతో అంటున్నాడు, సర్పమా నువ్వేం చేసావంటే నువ్వు ఆ దురాత్మ దూరడానికి, అపవాది ఆ దెయ్యం దూరడానికి నువ్వు అవకాశం ఇచ్చావు కనుక నువ్వు ఇప్పటి నుంచి ఏం చేస్తావంటే నువ్వు పశువులన్నిటిలోనూ, భూజంతువులన్నిటిలో శపించబడింది దానిపై నువ్వు కడుపుతో ప్రాకుచ్చు. నీ బ్రతుకు దినములన్నీ, అందుకే బ్రతుకు దినములన్నీ అది మనలోనే ఉండి అండి అంటది. మన్ను తిందు అంటే ఇంకా దానికి ఇంకేముందంటే ఆ మొన్నే ఆధారం దానికి. అమ్మా కాబట్టి దాన్ని చూసిన వాళ్ళు ఏం చేస్తారంటే ముద్దెటి వాళ్ళు చంపాడతారు. చూసిన వాళ్ళు ఏం చేస్తారండి? చంపుతారు. ఒక ఆయన స్నేక్ క్యాచర్ ఉన్నాడు. ఆ పాములు కాపాడదామని పాములన్నీ పట్టి అడవిలో వదిలాడు. ఒకసారి పాములు చూడండి అన్ని పాటేసింది. ఎన్ని రోజులు ఎన్ని పాములు రక్షించి అడవిలో వదిలేడు. కానీ మమకారం చూపించిందా? మన జాతినంతా రక్షించేవాడు, మన జాతినంతా కాపాడుతున్నవాడు, మన జాతి కొరకు కంకణం కట్టుకున్నాడు వీడు మనోడు అనుకుందా? సమయం వచ్చినప్పుడు ఏం చేసింది? చచ్చిపోయాడు. అలా ఒక్కడు కాదు, చాలా మంది చచ్చిపోయారు స్నేక్ క్యాచర్స్. అమ్మా అంటే ఆ జంతువుకి ఏమిటి ఉండదు? దానికి ఏముండదు, విశ్వాసం ఉండదు. దానికి ఏముండదు? పాముకి విశ్వాసం ఉండదండి. అందుకే ఏం చేసింది? రక్షిస్తున్న వాడినే భక్షించినట్టుగా చేసింది. అందుకే వెంటనే పాము కనపడితే వండుతుండండి, దెబ్బేసేయండి, తల మీద కొట్టేయండి అంటా ఉంటాను. అలాగని పాములు చంపమని నేను అంటలేదు, కానీ మనుషులు అలాగ అంటూ ఉంటారు. మళ్ళీ ఇంకొకలాగా అనుకోకండి. ఈ మధ్యన జంతు ప్రేములు ఒకరు ఏది మాట్లాడుతున్నా, ఏది ఉన్నా కానీ అండి అపార్థం చేసుకుంటున్నారు కొంతమంది. ఏదేమైనా పాము అనేది ఏమండి విష జంతువు. దాన్ని ఎవడో పెంచడానికి వీల్లేదు, అది పాటేగా మానదు. అలాగే పాముకి దేవుడు ఏం చేశాడంటే ఆ జంతువుకి ఆ షాప్ పెట్టాడు, కడుపుతో పాకుతాం. అందుకే ఇప్పుడు కూడా దానివల్ల అన్ని కడుపుతో పాకేవి ఉన్నాయి. లేకపోతే పాముకి ఏముండే అంటే చేతులు కాళ్ళు ఉండేవి. చేతులు కాళ్ళు ఒక మాట ఎలా ఉండదు, డ్రాగన్లా ఉండేది అనమాట. డ్రాగన్ తెలుసు కదా, ఉడుము, అలా ఉండేది పాము ఒకప్పుడు. సరే, రెండో శాపం ఎవరికి పెట్టాడు? స్త్రీకి. ఎందుకంటే స్త్రీ మాట విన్నది కదా. అందుకనే అక్కడ అంటాడు 15వ వచనంలో స్త్రీతో అంటున్నాడు, నీ సంతానమునకు ఆమె సంతానమునకు అన్నాడు. స్త్రీతో అంటున్నాడు నీ సంతానము అంటే స్త్రీలోంచి వచ్చిన సంతానము. స్త్రీలోంచి వచ్చిన సంతానం ఎవరు? పురుషుడు సాంగత్యం లేకుండా స్త్రీలోంచి వచ్చిన సంతానము ఎవరైనా? యేసు క్రీస్తు ప్రభువు. వైరం కలగజేస్తాను. వైరం కలగజేసినప్పుడు అది అనగా ఆయన అనుంట చూడండి, అది ఉందా? అదంటే మీరు ఎవరు ఆడదనుకుంటారు. అదంటే అది కాదు, ఆయన. అది అది ఏం చేసింది ఏమండి? అక్కడ మనం చూసుకున్నట్టు అది నిన్ను తల మీద కొట్టును,
నీవు దానిని మడి మీద కొడుదువు. అంటే ఆయన్ని ఈ పాము ఏం చేసిందంటే మడి మీద కొట్టింది. ఏం చేసింది? గాయపరిచింది, మరణానికి అప్పగించింది. కానీ ఆయన 3వ దినాన్న తిరిగి లేచడం ద్వారా సాతాను తలను చెదగ తొక్కేశాడు. ఆమేన్, హల్లెలూయా. సాతాను అధికారమును తొక్కేశాడు, సాతాను శక్తులను తొక్కేశాడు ఆయన. అంటే మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. మృత్యుంజయుడిగా తిరిగి లేచడం ద్వారా సాతాను శక్తుల్ని, సాతాను తలను ఆయన ఏం చేశాడండి? చిరుగా త్రొక్కాడు. ఆమేన్. అందుకే సైతాన్ గాడికి ఇప్పుడు పవర్ లేదు. మరి ఎవరికి ఉందంటే యేసు నామము. హల్లెలూయా. ఏ నామం అండి? యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందుకే రోమాపత్రికలో ఆ సత్యాన్ని మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈరోజు అన్నిటికంటే ఎక్కువ భయం మనుషులకి దేని అందు ఉంటుందంటే, చెప్పండి భయం ఎక్కువ దేని అందు ఉంటుంది మనుషులకి? మరణం ఒకటి. ఇంకా ఎక్కువ భయం ఎందుకు ఉంటుంది? దేంట్లో ఉంటుంది? దెయ్యం. ఇటవా దెయ్యం 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 అంటారు కదా కొంతమంది. చిన్నప్పుడు అనేవారు, చింత చెట్టు మీద జయ్యం నాకే భయ్యం, అబ్బో భయం లేనట్టే. పిల్లికి కుక్కకి దేనికంటే దానికి భయపడిపోతారు. ఏమంటే సైలెంట్గా వెళ్తున్నప్పుడు ఏ దొడ్లోనో సప్పుడు వచ్చిందనుకో ఏమవుతారు? భయపడిపోతారు. అంటే ప్రతి విషయంలోనూ భయం. దెయ్యం అంటే ఇంకెలా ఉంటుంది చూడండి. అందుకని మనుషులు అంటే దెయ్యాలకు భయపడతారు. దెయ్యాలకి 2 కోరలు ఉన్నట్టు, దెయ్యాలకి ఏమండి తెల్ల చీర కట్టుకున్నట్టు, ఏమండి మోపు ఏంటంటారు పొగలు వస్తూ ఉంటే ఆ పొగల్లో అబ్బాయి ఎంతో సైలెంట్గా ఆ దెయ్యం వెళ్ళిపోతున్నట్టు, అంటే అమ్మో దెయ్యం వెళ్ళిపోతుందని వీళ్ళు చూస్తున్నట్టు మనుషులు క్రియేట్ చేశారు. అలాగా దెయ్యం ఎక్కడ ఉంటుంది? దెయ్యం ఎక్కడట? మర్రి చెట్టు మీద అంట. అండ్ ఊరి చివర మర్రి చెట్టు మీద దెయ్యం. అలా క్రియేట్ చేశారు మనుషులు. నిజంగా దెయ్యం తెల్లజార కట్టుకోదండి. దెయ్యం తెల్లజార కట్టుకుంటారు, దేవదూతలు కట్టుకుంటారు తెల్లజారు. దేవుని స్తోత్రం. దెయ్యానికి తెల్లజార కాదు, దెయ్యానికి ఆకారమే లేదు. అంటే ఆకారం లేదు. దెయ్యం అంటే ఏంటనుకున్నారు? పాపపు నీచపు కార్యాలు చేసే వాళ్ళందరూ దెయ్యపు సంబంధులు. వాళ్ళు ఎవరండి? దుష్టుల సంబంధులు. అందుకే దుష్టుల్లో ఏమి లేదు, పరిశుద్ధత లేనే లేదు. మరి దుష్టుడు ఏం చేస్తాడు? అబద్ధాలు ఆడతారు, మోసాలు దొంగతనాలు చేస్తారు, వ్యభిచారాలు చేస్తారు. ప్రతి నీచమైన పనులు చేసేవన్నీ కూడా దెయ్యపు కార్యాలు. ఆ పనులు చేస్తున్న వాళ్ళే దెయ్యాలు. అంతేగాని దెయ్యం తెల్ల చీర కట్టుకొని తెల్లగా మేకప్ మళ్ళీ వేసుకొని పౌడర్ ఫుల్గా తెల్ల పౌడర్ వేసేసుకొని ఇలా 2 కోరలు వచ్చేసి నేను రక్తం తాగేస్తాను అన్నట్టుగా క్రియేట్ చేస్తారు. నీ పాపమే నీలో ఉన్న పరిశుద్ధతను, జీవమును, అండ్ మేలును, ఆశీర్వాదాన్ని ఆటోమేటిక్గా ఏం చేస్తాను? నాశనం చేసేస్తుంది. నీకు తెలియట్లేదు. అంతే. ఒకరోజు పాపమునకు జీతం నువ్వు పొందుకుంటావు. పాపం కూడగొట్టుకున్నందుకు మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆ మరణము, ఆ వేదన నిత్యం అనిపిస్తూ ఉంటాడు. ఆ మరణము నుండి, ఆ వేదన నుండి మనుషులను విడుదల చేయడానికి వచ్చాడు. కానీ అంటే సాతాను తలను తొక్కేశాడు. యేసుప్రభు నమ్ముకొని కూడా ఇంకా దెయ్యానికి ఏమంటే ఇంకా ఇలాంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలకి, సమస్యలకి భయపడడానికి మనం ఇంకా బానిసత్వం కింద లేవు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడ్డాడు. హల్లెలూయా. ఏమండి వాడి పేరు జీవ గ్రంథంలో రాయబడ్డది.
వాడు ఎవరు? దేవుని కుమారుడు, కుమార్తె అనబడ్డారు. అయితే నువ్వు ఇంకా భయపడుతున్నావంటే నీకు ఇంకా ఏం లేదంటే బలం సరిపోవట్లేదు. ఏం సరిపోవట్లేదు? బలం సరిపోవట్లేదు, శక్తి సరిపోవట్లేదు. అందుకే ఆ బలము, ఆ శక్తిని కావాలని దేవుడు మాట్లాడుతూ, మీరు నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, అప్పుడు మీరు ఏమవుతారంటే శక్తిమంతులు అవుతారు. అందుకే ఈరోజు చాలా మందికి వాక్యాలు ఉన్నాయి కానీ శక్తి లేదు. ఏం లేదండి? వాక్యం ఉంది కానీ శక్తి లేదు. అందుకే చూడండి, హెబ్రోను సావాసం చూడండి ఎంత బాగుంటుందో, బ్రదర్ల సావాసం చూడండి ఎంత బాగుంటుందో, జాబ్ పునః సావాసం చూడండి ఎంత బాగుంటుంది. కానీ అందులో ఏముంటుందంటే శక్తి ఉండదు. ఏ శక్తి అండి పాస్టర్ గారు? పరిశుద్ధాత్మ శక్తి ఉండదు. అందుకే పరిశుద్ధాత్మ అంటే వాక్యంలోనే ఉంది అంటానంటారు. అవును, వాక్యం చెప్తుంది పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోమని, కానీ పొందుకోరు. కానీ భగత్ సింగ్ గారు అయితే గొప్ప గొప్ప అద్భుతాలు చేశారు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఆ మాటను పక్కన పెట్టారు. అలాగే మోగమూరు దేవదాసాయి గారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. ఆయన పొందుకొని ఎన్నెన్నో అద్భుతాలు చేశారు. ఆ పెదకాకని ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు, అడవి ప్రాంతం అంట, అడవి ప్రాంతంలో ఈయన మాటలు ఎవరు వెనకుండా తోసేస్తే ఆయన అడవిలోనే కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడట. ప్రార్థన చేసుకుంటుంటే అక్కడికి నక్కలు, తోడేలు అనేక రకమైన తిరుగుతున్నాయట. మనుషులు చంపేస్తాయి. అందరికీ భయం తెలుసు, కానీ అవన్నీ వచ్చి చుట్టూరు తిరిగే వెళ్ళిపోయాట. జనాలు వచ్చి చూసారట, అన్ని గుర్తులున్నాయి, కానీ ఈయనకి మాత్రం ఏమీ లేదు. అప్పుడు చూసి ఈయన నిజముగా ఈయన నమ్ముతున్న దేవుడే నిజమైన దేవుడు అని తెలుసుకొని అక్కడ ఉన్న వారు అందరూ యేసుప్రభుని అంగీకరించి గొప్ప పరిచర్య గుంటూరు పెదకాకాని ప్రాంతంలో జరుగుతుంది కూడా ఇప్పుడు కూడా. హల్లెలూయా. ఏంటనుకుంటున్నారు దేవుడు అంటే? ఇప్పుడు ఆ బైబిల్ విషయంలో వచ్చిన కొంతమంది ఇప్పుడు ఏం చేయట్లేదంటే పరిశుద్ధాత్మ శక్తిని నమ్మడం లేదండి. అద్భుతాలు ఎలా జరుగుతాయంటే అయ్యగారిలోనే ఉంది ఏదో మహిమ, ఆయన ద్వారా జరుగుతాయని ఇలా అయ్యగారినే చూస్తున్నారు తప్ప అయ్యగారిని మార్చిన దేవుడిని చూడడం లేదు అండి. ప్రతి ఒక్కరి ద్వారా దేవుడి కార్యాలు చేస్తాడనే విషయం పోయి అయ్యగారి వల్ల అవుతుంది, అయ్యగారి వల్ల అవుతుంది అని అయ్యగారు పుట్టుకోలేదు భజనదారులు బయలుదేరారు. అందుకే మొంగమూరు దేవదాస్ అయ్యగారిని దేవుళ్ళ పెట్టుకుంటారు. ఆయన పొట్టు పెట్టుకుంటే తప్ప అన్న, కానీ దేవుళ్ళ పెట్టుకుంటాం తప్పు ఏమండి. అందుకే ఏమండి దీవెనయ్య గారు అని ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన ప్రార్థన చేస్తే చాలామందికి మేలులు జరిగాయంట. మేలులు జరిగిన వాళ్ళు ఏం చేశారంటే ఆయనకు ఒక ఫోటో తీసి పూజ గదిలో ఆయన ఫోటో పెట్టుకున్నారంట. ఎక్కడ పెట్టుకున్నారమ్మా? ఈయన ఎందుకో కళ్ళుతో వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ పూజ గదిలో ఈయన ఫోటో ఉన్న నాగరతులు వెలిగించి పూజ చేస్తున్నారనమాట. అప్పుడు ఇది చూసి ఏటమ్మాయి చేస్తున్నారంటే, మీ వల్ల మా కుటుంబం బాగుపడ్డదండి అన్నారట. ఎవరి వల్ల? నా వల్ల బాగుపడ్డదా? నా వల్ల బాగుపడ్డావు కాదమ్మా, నేను నమ్ముకున్న దేవుని వల్ల నువ్వు బాగుపడ్డావు. ఆయన మహింపరచు, నువ్వు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్తే ఏమండి వాళ్ళు లేదండి మీ వల్ల అంటే అప్పటి నుంచి ఆయన ఫోటోలు తీయించుకోవడం మానేశాడు, వీడియోలు తీయడం మానేశాడు, కెమెరామెన్లు పెట్టడం మానేశాడు. ఆయనకి అంత బాధించింది. ఆయన చెప్పుకున్నట్టుగా అందరూ ఎందుకు చెప్పడం లేదు? గొప్పలు కావాలా? మనం గొప్ప అవ్వకూడదు, మన ప్రభు గొప్ప అవ్వాలి. హల్లెలూయా. మన ప్రభువే గొప్పవాళ్ళ. అందుకే మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమే హెచ్చించబడును గాక, నీ నామమే మహిమపరచబడును గాక అని దావీదులో మనం మాట్లాడాలి. అంతేగాని దేవుడి మహిమను, దేవుని ఏమంటే ప్రభావమును, దేవునికి వచ్చే దేవునికి వచ్చే ఆ గొప్ప స్థుతిని మనం ఏం చేస్తామని చెప్పండి? మన దొంగిలించడానికి మనం ఎవరు అంటే? పాస్ ఎవరో ప్రతినిధి అంతే. పాస్ ఎవరు? దేవుని ప్రతినిధి. పాస్ ఎవరు? దేవుని యొక్క బోర. ఆయన వాడబడుతున్నాడు అంతే, కానీ వాడుకున్నవాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనము, నీవు కానీ నేను కానీ ఏ పాస్ అయినా కానీ ప్రభువుని బట్టి అతిశయించాల, కానీ వారిని బట్టి, వారికి ఇచ్చిన వరాలను బట్టి ఎవరు అతిశయించడానికి వీలు లేదు. అలాగే ఎవరైనా అతిశయిస్తే వారు ఏ కాబోధులు అయిపోతారు. ఏ బోధులు? రాబోధులు కాదమ్మా. ఏ కాబోధులు అంటే మహిమ లేని వారు, శక్తి లేని వారుగా ఉండిపోతారు. ఇంకంతే. అది సొలుగములు చెప్పుకుంటూ, పెట్టకథలు చెప్పుకుంటూ, కొట్టకథలు చెప్పుకుంటూ
ఏమండి ఎటకరాలు ఎలకోలాలు జోకులు వేసుకుంటూ బతకడమే అని పని. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. ఆ సంఘములో వారిలో ఏముండదండి? జీవము ఉండదు, జీవం ఉండదు, జీవం కనపడదు. అందుకే ఏంటంటారు, మోటివేషన్ స్పీచ్లు చెప్పుకుంటూ ఉంటారు. అంతే తప్ప ఏం చెప్పరు? వాక్యంలో ఉన్న శక్తి నీ ద్వారా దేవుడు కార్యం చేస్తాడని చెప్పరు. ఎవరి ద్వారా? నీ కార్యాలు జరుగుతాయని చెప్తాడు, కానీ నీవే దేవుడి కొరకు ఒక బలమైన పాత్రగా దేవుడు నిన్ను వాడుకుంటాడని చెప్పరు. ఎందుకు చెప్పరు? ఆయనలో ఏమి లేదని నీకు అర్థమైపోద్దని. నిజమే, నాలో ఏమీ లేదు, నీలో కూడా ఏమీ లేదు, కానీ కార్యములు చేసేది దేవుని శక్తి. హల్లెలూయా. ఆయన నీలో నాలో ఉండి ఆయన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అందుకే ఎవ్వరు కూడా వారిని బట్టి అతిశయించడానికి ఏం లేదు. మరి ఎవరిని బట్టి అతిశయించాలంటే నిన్ను నన్ను ఏంటి నీతి లేని మనలను ఆయన నీతి మనకిచ్చి మన శాపం ఆయన భరించుకున్నాడు కాబట్టి ఆయనను బట్టి మనం ఏం చేయాలా? నీతిమంతులుగా మార్చబడ్డాం కాబట్టి ఆయనను బట్టి యేసయ్యా ఇదంతా నీ కృపయ్యా, యేసయ్యా అంతా నీదయ్యా, యేసయ్యా ఇదంతా నీ చలవయ్యా, దేవుని స్తోత్రం అని ఆయన్ని స్తుతించండి రా బాబు అంటే. ఇప్పుడు పార్సల్ ఫోటోలు ఎట్టుకుని తిరుగుతున్నారు పార్సల్లో. అంటే ఏమైపోయింది? మనుషులు విపరీత బుద్ధులు వచ్చాయి. వాక్య బుద్ధుల్లోంచి పోయి విపరీతమైన బుద్ధుల్లోనికి వెళ్ళిపోతున్నావు. నువ్వు మారాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా మారితే కనుక సాతానుడు నీ కాలు కింద ఉంటాడు. అలా మారకపోయావంటే సాతానుడు నీ తల మీద కూర్చుంటాడు. అదే దాన్ని ఏమంటారు? దరిద్రం అంటారు. సాతాను నేను నెత్తి మీద కూర్చొని డ్యాన్స్ చేస్తున్నావు, ఏంటది? అదే దరిద్రం. ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు ఫెయిల్ అయిపోతూ ఉంటావు. ఎక్కడికి వెళ్తే అక్కడ నీకు ఏది ఏమంటే అన్ని అపజయాలే. మరి ఎందులో జయం ఉంటుంది? మందులోని, విందులోని, చిందులోని జయం ఉంటుంది నీకు. ఎందుకంటే అవి కావాలి కదా సైతాన్ కాదు. ఎందులమ్మా? మందులోని, చిందులోని, విందులోని, పక్కలోని, ఇవన్నీ సైతాన్ గారు సహకరిస్తాడు. మరి ఏది సహకరించాడు తెలుసా? ప్రార్థన చేస్తానంటే వాడు సహకరించడు, మందిరానికి వెళ్తానంటే సహకరించడు, వాక్య ప్రకారం నడుస్తానంటే సహకరించడు, దేవుడిని మహిమపరుస్తానంటే సహకరించడు, దేవుడు పని చేస్తానంటే సహకరించడు. మరి సహకరించిపోయినప్పుడు నువ్వేం చేయాలా? ఒక తన్ను తంతావా? ఆడు పాలు పట్టుకుంటావు, ఆడే నిన్ను తంతున్నాడు. అందుకనే ఎప్పుడు కూడా సైతాను అనేది ఎక్కడ ఉండాలంటే మన కాలు కింద ఉండాలి. అంటే డబ్బు అనేది ఎక్కడ ఉండాలా? నెత్తి మీద మన హృదయంలో పెట్టుకోకూడదు. డబ్బు మన మంచి సేవకుడు. అందుకే డబ్బును మనం ఉంచుకోవాలి, కానీ నెత్తి మీద పెట్టుకోకూడదు. సాతానుడు ఉంటాడు అలాగా. నువ్వు ఎంతమంది పొమ్మన్నా మళ్ళీ వస్తూ ఉంటాడు. ఆయన నువ్వు ఎలా చూడాలంటే నీ కాలు కింద పెట్టిన వాడిగా నువ్వు చూడాలి, కానీ నువ్వు వాడికి భయపడడానికి వీల్లేదు, వాడి మాట వినడానికి వీల్లేదు. మరి ఎక్కడ ఉండాలి నీకు? వాడు కాలు కింద. అవసరమైతే గట్టిగా నోరు వచ్చిందనుకో ఏం చేయాలి మీరు? ఒక్క తొక్క ఎవడు కడిసేస్తాడేమో. కరడు మీకు ఒక విషయం తెలుసా? పాముని మనుషులు చంపుతారు కదా. ఎక్కడ చంపుతారు ఏమన్నారు? తాల్చేత కొట్టేస్తారు. తాల్చేత కొట్టేసిన తర్వాత ఆ పామును మీరు పట్టుకుంటే ఏమన్నా అవుతుందేమో, మీకు పట్టుకొని అటు ఇటు కదపండి, ఏమన్నా అవుతుందేమో. ఏది కాదు, తల పచ్చడైపోయింది. ఇంకేం చేస్తుంది? అది ఊగుతూ ఉంటుంది, తోకతో ఇలాగా. దానికి భయపడిపోయిన చాలా మంది ఉంటారు, కానీ సత్యం తెలిసినాడు భయపడ్డా దాన్ని పట్టుకుంటాడు. అది ఎంత వేసుకున్నా అడిగేం పైలేదు, ఎందుకంటే తల చిదిగపోయింది. అందుకే దేవుడు తలచేత కొట్టేశాను రా. అపవాది మీద మీకేముంది? విజయం ఉంది. నేను అపవాది క్రియలు లయపరచడానికి వచ్చాను, లయపరిచేశాను. ఇప్పుడు నా మాట నమ్మిన వారు మీరు కూడా లయపరుస్తారు, నా మాట విన్నవారు మీరు కూడా సాతాన్ని తొక్కేస్తారు. తొక్కండ్రా అని ఆయన అంటుంటే బాబోయ్ మాకు భయం అని అన్నట్టుగా నువ్వు ఉంటున్నావంటే అంతే ఆధ్యాత్మిక స్థితిలో ఎదగలేకపోతున్నావు. అదే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం.
సమాధానకర్తయగు దేవుడు అదిగో కాళ్ళ కింద తొక్కుతానంటే నెత్తి మీద తట్టుకుంటామండి. దరిద్రం నెత్తి మీద తట్టుకుంటామండి. దరిద్రం లేకుండాలా. అందుకే చెప్పుల్ని ఇంట్లో తీసుకురావద్దంటారు. ఎందుకు? ఎక్కడెక్కడో తిరిగినా ఉన్నాయి కనుక. అంటే చెప్పులు చెట్టవనా? చెప్పులు చెట్టగా చెప్పులు కట్టుకున్నా దరిద్రం ఉంది. ఏంటది? మట్టి మసానం రకరకాలన్నీ. కాబట్టి అది అక్కర్లేదు అన్నట్టుగా నువ్వు ఎక్కడ వదిలేయాలా? చెప్పులు వదిలేసినట్టుగా నువ్వు సాతాను గాడిని ఎక్కడ నీ కాళ్ళ కింద పెట్టుకోవాలి. ఎప్పుడైనా లేస్తున్నాడు అనుకో, ఏం చేయాలా? ఒక్క తొక్కు తొక్కాలి. దేవుని స్తోత్రం. ఎలా తొక్కాలి? చెదగ తొక్కాలన్నాడు. తొక్కడం మామూలుగా కాదు. ఎలాగా? చెదగ తొక్కండి. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం ఇస్తే ఇంకా దెయ్యాల కోసం, ఇంకా సమస్యల కోసం, ఇంకా వేదన కోసం వణుకుతున్నావంటే సాతానుడు అంటే మన జీవితంలో ఆశీర్వాదం రాకుండా ఆ భయమే నీకు ఆశీర్వాదం రాకుండా ఆపేస్తుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. పిలుపులు రాసిన పత్రిక 3:9 అర్థమవుతున్నాయా మీకు? పిలుపులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇక్కడ అంటాడు క్రీస్తును సంపాదించుకొని. ఏం సంపాదించుకోవాలి మనం? అది క్రీస్తుని మనం సొంతం చేసుకోవాలా. హల్లెలూయా. సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక. అంటే ధర్మశాస్త్రం అంటే ఇక్కడ ఏంటంటే ఆ పనులు ఈ పనులు చేయాలని. ఆ పనులు చేయడం బట్టి వచ్చిన నీతిని బట్టి కాకుండా మరి ఎలాగొచ్చిన నీతిది? విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులు నాకు పునరుద్ధనం కలగవలనని మరణముల విషయంలో సమానుభవం గలవాడనై బలము ఎరుగు నిమిత్తమును ఎట్టిదో ఎరుగు నిమిత్తమును. అది మన గురేటంటే ఏ విధం చేతైనా నేను తిరిగి లేవాలి ప్రభుత్వం. ఏ విధం చేతైనా లేచి ఆయన పరలోకంలో ఉండాలి. దానికోసం నాకు ఏదైనా నేను చేస్తాను. అవసరమైతే నా ఆస్తిపాస్తులైనా నష్టంగా నేను ఎంచుకుంటాను. నాకున్నవన్నీ కూడా నష్టంగా నేను ఎంచుకుంటాను అంటున్నాడు. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు గురించి మా పని మానేయమంటారా? యేసు ప్రభు నుంచి అది మానేయమంటారా? యేసు ప్రభు నుంచి ఇది మానేయమంటారా? అంటే చిన్నది కూడా నష్టంగా ఎంచుకుంటాక ఏమి ఇష్టపడట్లేదు. అందుకే అపవాది తంత్రంలోకి పోయారు. అసలు నేను బ్రతికించింది ఎవరు? నేను నిలబెట్టింది ఎవరు? నేను పోషిస్తుంది ఎవరు? పౌలు అంటున్నాడు అవసరమైతే ఆయన పునరుద్ధానంలో లేచిన కొరకు నేను ఏదైనా వదిలేసుకుంటాను అన్నాడు. ఇది వీళ్ళేదో అంటే వీళ్ళేమనుకుంటున్నారంటే ఏదో నేను బతికేస్తాను అంత నాదే అనుకుంటున్నారు. అంత నీదా? స్టీవెన్సన్ అడిగితే ఆయన చెప్తాడు, నాది అంటావు, వాదులాడి నీకెందుకు? ఏది నీది కాదు. నువ్వు రిక్తుడిగా వచ్చావు, నువ్వు రిక్తుడిగానే వెళ్ళిపోతావు. నువ్వు బోడిగానే వచ్చావు, నువ్వు కానీ నీ వెంట కొన్ని వస్తాయి. నీ క్రియలు నీ వెంట వస్తాయి. ఆ క్రియలే రక్షణ నీతో వస్తుంది. ఆ క్రియలే నీ మంచి క్రియలన్నీ నీతో వస్తాయి. అందుకే ధర్మం చేయాలా, మేలు చేయాలా. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకి ఏముండాలంటే మంచి చేసే గుణం ఉండాలా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మంచి దేవుడు గనక. కాబట్టి ఈరోజు దేవుడు పని అంటే నాకు ఖాళీ లేదు అని కబుర్లు చెప్తున్నావు. అసలు నీకు ఆరోగ్యం పోతే నీకు ఖాళీ అంత. నీకు ఆరోగ్యం ఉంది కాబట్టి కప్పగింతలు వేస్తున్నావు. అంటే మీరు ఆరోగ్యం పోవాలని నా ఉద్దేశం కాదు సుమా. కానీ దేవుడికి మనం ఇవ్వకపోతే మనం పొందుకునే చివరికి అదే. దాన్ని ఏమంటారంటే పనిష్మెంట్ అంటారు. ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు నీకు అవకాశం ఇచ్చినా, ఎన్నిసార్లు బ్రతిమలాడినా, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినిపించుకోవట్లేదు కనుక అలా ఏమన్నాడండి, హఠాత్తుగా నాశనం అంటే ఏంటి? రోగమే నాశనం.
మీకు ఒక విషయం తెలుసా? గొప్ప భాగ్యం అంటే ఏంటో తెలుసా? అంటే డబ్బు ఉండడం, అంటే రకరకాల పప్పులు వండుకుంటాం, ఇవి కాదండి. మీకు ఆరోగ్యం ఉండడమే గొప్ప ఆశీర్వాదం. ఆరోగ్యం ఉండడమే గొప్ప ఆశీర్వాదం. అందుకే ఆరోగ్యమే మరి చెప్పేశారు కదా మన పెద్దలు ఎప్పుడు. అది లేకుండా ఎన్ని ఉంటాయి సుఖం ఏంటండి? ఇప్పుడు ఆరోగ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి ఏమంటే ఇదైపోతున్నాం. నేను యవనస్తుడు కాదా? రోగం వస్తే యవనస్తుడు కూడా ముసలోడు కంటే దారుణం అయిపోతాయి. కాబట్టి ఆ రోగ భయం నుండి మనలను ఏమండి తప్పించేవాడు ఎవరో తెలుసా? దేవుడు. హల్లెలూయా. రోగ భయం, మరణ భయం నుండి తప్పించేవాడు దేవుడు. అందుకే మరణము తప్పించుట యెహోవా వశములో ఉన్నది. ఎన్నిసార్లు నీకు నాకు మరణాపాయమైన పరిస్థితులు వస్తే దేవుడు తప్పించాడు. లేకపోతే ఈరోజు ఇక్కడ ఉంటామా? హల్లెలూయా. ఎప్పుడో మట్టిలో కలిసిపోయి ఉండేవాళ్ళం, ఎప్పుడో మనుషుల్లోంచి మర్చిపోయి ఉండేవాళ్ళం. హల్లెలూయా. అందుకే ఏమంటే షాకులు చెప్పద్దు. చాలా మంది దేవుని ఏమంటే ప్రేమిస్తున్నాం అనుకుంటే దేవుడి సన్నిధిలో కనపడకుండా పోతున్నారు. మళ్ళీ మేము ప్రేమిస్తున్నానండి, మేము ప్రేమిస్తున్నాం మాటలొద్దాయా, పనులు కావాలి. ఇక్కడ మాటలు అందరూ చెప్పేస్తారు. ఏం కావాలి మనకి చెప్పండి? నువ్వు ప్రేమిస్తే దేవుడి సన్నిధిలో గడుపుతావు. దేవుని సన్నిధిలో ఏముందంటే సంపూర్ణమైన క్షేమము, హల్లెలూయా, సంపూర్ణమైన సంతోషము ఉన్నది. అందుకే దేవుడు అంటాడు ఏమండి, ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఇశ్రాయేలుకి. మనకేం చేశాడంటే ఆయన పునరుత్థానాన్నే మనకు ఒక ప్రేమతో కూడిన ఆజ్ఞగా ఇచ్చాడు. అందుకే మనం ఇప్పుడు కూడుకుంటుంది విశ్రాంతి దినం కాదు, మొదటి దినమే ప్రభుకి ఇచ్చేస్తున్నాం. ఆయన చనిపోయి తిరిగి లేచిన రోజు ఆదివారం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగి వచ్చిన రోజు ఆదివారం. హల్లెలూయా. అందుకే ఆదివారమే ఆయనను మనం ఏం చేస్తున్నాం అంటే ప్రభుని ఆరాధించుకుంటున్నాం. అలాంటి ఆదివారాన్ని నువ్వు మర్చిపోయి ఇష్టాంతరంగా తిరుగుతున్నావంటే, అంటే ఆదివారమే లెక్క లేకుండా ఉంటున్నావంటే ఎక్కడికి వెళ్తున్నావు కాదు, నీవు ఉన్న స్థానంలోనే నీ మందిరాన్ని నువ్వు కట్టుబడి ఉన్నావు. లేకపోతే ముస్లింలాగా మసీదు ఇక్కడ ఎట్టుకుంటే సరిపోతుంది. దేవుడు ఎవరు ఎక్కడ ఫలించాలని ఆయన ఆశపడ్డాడో అక్కడికి నిన్ను నడిపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఏ భూమిలో ఫలిస్తావో ఆయనకు తెలుసు కనుక ఆ భూమికి నిన్ను నడిపించాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ యాపిల్ పంట వేసేస్తానంటే కుదరదు, ఎండిపోతాం. ఏమండి, మాకు ప్రెసిడెంట్ గారు ఉన్నారు, సమాజంతో ప్రెసిడెంట్ గారు హెన్రీ గారు అని. ఆయన ఏం చేశాడంటే యాపిల్ మొక్కలు, అంజూరు మొక్కలు అమ్ముతున్నారని అవి తెచ్చుకొచ్చి ఏం చేశాడంటే మన గోళీల్లో వేయించాడు. చాలా బాగుంటాయి కదా, బాగుంటాయి. కానీ మొలడానికి ఏమి ఉండదు, ఆ భూమి అనువు కాదు, ఆ పంట ఇక్కడ పండదో, దానికి చల్లదనం ఉండాలా. అయితే 6 రోజులు భలేగా ఉన్నట్టున్నాయి, తర్వాత అన్నీ ఎండిపోయి ఎంత డబ్బులు పెట్టి కొన్నారు కానీ. కాబట్టి ఏదో మరి నేను అక్కడ ఫలించేస్తాను ఇక్కడ ఫలించేస్తానంటే నువ్వు అనుకుంటే అవదో. భూమి అనుకూలించాలా. ఏం చేయాలా? భూమి ఇవ్వాలా. నువ్వు ఏ భూమిలో నీకు సెట్ అవుతుందో ఆ భూమిలో ఆ మొక్క నాటితేనే వస్తుంది అనమాట. హల్లెలూయా. అందుకే జిగురు మట్టి నేలలోకి తీసుకెళ్ళి నేను వేరుశనగ వేసి పండించేస్తాను అన్నావు అనుకో, నీ అంత బుద్ధి తక్కువది, నీ అంత బుద్ధి లేనివాడు ఎవడ ఉండడు. కారణం ఏంటి? వేరుశనగకి జిగురు నేల సరిపడదు. ఏ కారణం ఏంటంటే ఇసుక నేల కావాలి దానికి. ఏం కావాలా? ఇలాగనగానే ఇవి రావాలి, అంతేగాని జిగురు నెలలో అన్నీ అయిపోతాయి. మరి జిగురు నెల దేనికి బాగా ప్రసిద్ధి అని అంటే వరి, గోధుమ. దేనికండి? వరి వేయడానికి, గోధుమ పంట వేయడానికి అది అనువైనది. కాబట్టి ఈరోజు ఏమండి, ఈ సంఘం ఏంటంటే ఇంకో సంఘానికి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళిన పర్వాలేదు వెళ్తాం, కానీ ఆ భూమి నీకు సెట్ అవ్వదు. నిన్ను ఎక్కడికి నడిపించాడో, ఏ భూమికి నడిపించాడో, ఏ స్థలానికి నడిపించాడో, నువ్వు ఎక్కడ బాప్తిసం పొందావో తర్వాత విషయం, కానీ నిన్ను నడిపించాడు ఆయన ప్రత్యేకంగా. అక్కడికి వచ్చినప్పుడు నువ్వు దీవించబడతా ఉన్నావు. ఒకప్పుడు ఎండిపోయిన నేలగానే ఉన్నావు, ఇప్పుడు ఆ భూమిలోకి వచ్చాక నువ్వు ఫలిస్తున్నావు. కానీ అది గ్రహించుకోకుండా మళ్ళీ పోతానన్నాం అనుకో, పోయిన వాళ్ళందరూ ఎండిపోయారు. చూసుకోండి ఏమండి, సేవకుడికి మనుషులు ఏం కొరవ కాదు, మీరు పోతే ఇంకొకరు తీసుకొస్తారులే. ఎందుకంటే లోకంలో 3 మంది ఉన్నారు, కానీ దేవుడు నీకు ఇచ్చాడు ఆ ఆధిక్యత.
దేవుడు నీకు ఇచ్చాడు ఆ ఆధిక్యత. దేవుడు నిన్ను నిలబెట్టడానికి దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు దాన్ని లెక్క చేయకపోతే, దాన్ని అర్థం చేసుకోకపోతే, ఏమండి ఈరోజు చాలామంది సంఘాలు విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ సంఘాల్లో వెళ్ళిపోతుంటే వీళ్ళు ఏమంటున్నారంటే, అయ్యో మా సంఘంలోంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే అక్కడ భోజనాలు పెడతారని వెళ్ళిపోతున్నారండి, అక్కడ భోజనాలు ఎక్కువ పెడతారని, కేక్ ఇస్తారని, సమాధి పెట్టిస్తారని వెళ్తున్నారండి అనుకుని ఓపోతున్నారు. కానీ నేను అంటాను ఏమండి, నిజంగా దేవుడు పిలిచిన సేవకుడు ఎవరో భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మనుషులను మార్చేవాడు సేవకుడు కాదు, విశ్వాసులు కాదు, దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నడిపిస్తాడు, కానీ వెళ్ళిపోయిన వాళ్ళే ఎండిపోతారు. అందుకే ఈరోజు చాలా సంఘాలు 2 రకాలైన పాస్టర్లు ఉన్నారండి లోకంలో. ఒక రకం పాస్టర్లు ఏంటంటే దేవుడు తన పిలుపునిచ్చుకొని నిలబెట్టుకొని వాడుకుంటున్నవాడు. వాడు ఖచ్చితంగా మొహమాటం లేకుండా కటువుగా గద్దింపుగా ఉంటాయన్నమాట. కొంతమంది ఉంటారు వారు ఏంటంటే ఏమండి ఆయింట్మెంట్ పువ్వు చూసేవాళ్ళు, ఉప్పొంగించే మాటలు మాట్లాడేవాళ్ళు, జోకులు వేసేవారు, ఏమంటే మోటివేషన్ స్పీచ్లు చేసేవాళ్ళు. ఏమంటే వీళ్ళు ఎప్పుడు ఏమనుకుంటారంటే నా ద్వారా నేనెంత కష్టపడ్డాను, నేనెంత పని చేశాను, నేనెంతమందిని సంపాదించాను, నేనెంతమందిని నడిపించాను, నేను అని మాట్లాడుకుంటా అంటారు. ఏమండి అందుకని వాళ్ళ కటౌట్లు వాళ్ళకి అన్నీ కావాలని అంగులు ఆర్భాటాల కోసం పాకులాడుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా నేను అని మాట్లాడుకుంటారు. ఒక రకమైన సేవకులు నేనేమీ కాదు, ఇది దేవుడు చేశాడు, ఇది దేవుడు ఇచ్చాడు, ఇది దేవుడు నిలబెట్టాడు, ఈ దేవుడు మిమ్మల్ని నడిపించాడు, ఇది దేవుని వల్ల జరుగుతున్న సేవ, ఇది దేవుని సేవ, ఇది దీనికి దేవుడే హెడ్, ఈ దేవుడే సమస్తము జరిగేస్తున్నాడు అని మాట్లాడతాడు. ఇది దేవుని స్వరము, ఇది దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, దేవుడు నిన్ను నడిపించాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు అంటాడు. అది మామూలు అనుకో. నేను మీకోసం ఎంత బాధపడుతున్నాను, నేను మీకు ఎంత కోసం కష్టపడుతున్నాను, నేను మీకు ఎంత సాయం చేయలేదు, నేను మీకు ఎంత ఇవ్వలేదు, నేను మీ కొరకు ఎంత ప్రయాసపడలేదు, నేను అని చెప్పుకుంటాను. అందుకే ఈరోజు నేననే సేవకుల వల్ల ఏమండి నేనని చెప్పుకున్న సేవకులు కొట్టుకున్న సంఘాలు ఒకటి, దేవుణ్ణి మహింపరిచి కొట్టుకుంటున్న సంఘాలు ఒకటి. ఇది దేవుణ్ణి మహింపరిచేదే కానీ మనుషులను మహింపరిచే సంఘం కాదన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే నేను కష్టపడి పని చేసుకొని బ్రతకడానికి ఇష్టపడినోడే, కష్టపడి పని చేసుకొని బతుకుతున్న ఎలీషాను దేవుడు పిలిచినప్పుడు అవన్నీ వదిలేసి వచ్చేసాడు. పని దొంగ కాదు ఎలీషా. హల్లెలూయా. అందుకే ఎలీషాకి 2 ఆశీర్వాదం, 2 అభిషేకము ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? కాబట్టి సోమరులు దేవుడు పిలుచుకున్న ఏమంటే వారు పని చేసిన వారు సొంత అతిశయాల్లో ఉంటారు, కానీ దేవుడు పిలుచుకున్న సేవకుడు ఎప్పుడు కూడా టీవీగానే ఉంటాడు. ఎన్ని లోటులున్నా, ఎన్ని పరిస్థితులు అననుకూలంగా ఉన్నా సేవకుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు? టీవీగానే ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. రోషంగానే దేవుడి కొరకు మాట్లాడతాడు. ఏమండి ఒకవేళ నేను చెప్తున్నాను కదా, మా సేవకుడికి కారు లేదు, మా సేవకుడికి అది లేదు, మా సేవకుడు ఇది లేదు, మీరు అదేం భయపడకండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు దేవుడి వైపు చూసి సాగండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేందుకు కొలిది మీరు నమ్మకంగా ఉండండి, ఎక్స్ట్రా ఏమి ఇవ్వక్కర్లేదు. ఏమండి మీరు ఎంత ఎత్తున్నాడు దేవుడు అందులో నమ్మకంగా ఉండండి, అంతే. దేవుడు మనల్ని దీవించుకుంటూ పోతాడు. మేము ఆశీర్వదించబడుతూ మీరు ఆశీర్వదించబడుతూ వెళ్తుంటే మేము కూడా ఆశీర్వాదము పొందుకుంటుంటాం. ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో చాలా పేదరికం అనిపించారు, తిండి లేక ఏమండి చాలా బాధలు అనిపించారు. అలాంటి అనిపించిన ఆయన ఈరోజు ఆ గ్రామానికి ఐశ్వర్యవంతుడు ఎవరంటే పాస్టర్ గారే. 3 కార్లు 4 కార్లు ఉన్నాయి. అమ్మ ఐశ్వర్యవంతుడు అంటే ఆయనే. కారణం ఏంటంటే వారి దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఆశీర్వదించబడ్డారు. అందుకే నేను అంటున్నాను, ఆశీర్వాదం మాకు కాదు రావాల్సింది, మీకు ఆశీర్వాదం మీరు పొందుకోగలిగితే, మీరు దేవుడి మాటకు లోపడగలిగితే మేము కూడా మీతో పాటు ధనవంతులమే, మీతో పాటు మేము కూడా ఐశ్వర్యవంతులమే, మీతో పాటు మేము కూడా ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళమే. అప్పుడు మనలో భేదలు ఉండరు. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
కాబట్టి ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని నేను కోరుతున్నాను. ఇంకా చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 34 వచనం. మీకు వాక్యం చూపిస్తున్నాను. అయ్యయ్యో, చూసారా? ఏమంటే దేవుడి కూర్చున్న జ్ఞానం అందరికి ఉంటుందని మీరు అనుకుంటారు కదా, కొందరికి ఉండదట. దేవుని గూర్చిన జ్ఞానం అందరికీ ఉండదండి. అందుకే దేవుని గూర్చిన జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వారు స్థిరపరచబడి ఉంటారు. ఇక్కడ దేవుడికి ఇచ్చిన జ్ఞానం లేదనుకో, రెల్లులాగా అటొకటి ఇటొకటి ఎటు పోతారో వాళ్ళకే తెలీదు. తర్వాత అడ్రస్ ఉండదు, పొట్టుకి అడ్రస్ ఉన్నట్టుగా వారు అడ్రస్ లేకుండా అయిపోతారు. అది సైతాను కుట్ర. ఆ కుట్రలోకి వెళ్ళొద్దు. అంటే పాపం చేసిన బాగానే ఉన్నాం అంటే ఒకరోజు పాపం చేసిన వాళ్ళు మాయమైపోతారు అన్నమాట. ఏమండి, అది సైతాను కుట్ర, గ్రహించండి. అందుకే అక్కడ ఉండదు 1 కొరింథీ 15:34 రాయబడిన మాట. అది ఏమండి, ఆ పైన 33లో కూడా మంచి మాట ఉంటుంది. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది. ఏ సాంగత్యం? దుష్ట అంటే ఏంటిది? చెడు సావాసము. దుష్ట అంటే దుష్టుడు ఎవరంటే సాతాను. అంటే సాతాను క్రియలు చేసేవారు, సాతాను సంబంధమైన దేవుడి పనులు చేస్తున్న వారితో స్నేహం చేసేవాళ్ళట మంచి నడవడి పోయి దెయ్యంగళ్ళకి మారుతారట. అదే మన మధ్యలో చెప్పారు, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు ఇలా అయిపోతారు. అంటే దుష్ట సాంగత్యము, చెడ్డ సాంగత్యము, చెడ్డ స్నేహాలు, చెడ్డ అలవాట్లలోనికి, చెడ్డ నడవడిలోనికి వారిని తీసుకెళ్ళిపోతుంది. బాబు అలాంటి పనులు చేయకు. తాగుబోతులతో స్నేహం మానే, పేకాటలాడే వాళ్ళతో స్నేహం మానే, జూదాలాడితో స్నేహం మానే, వ్యభిచారులతో స్నేహం మానే. అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఇరుక్కుపోవడం కాదు, నిన్ను కూడా ఒకరోజు ఇరికించేస్తారు. నిన్ను కూడా నీ లైఫ్ని కూడా నాశనం చేస్తారు. ఏమండి, అందుకే మనం అలాంటి వారితో మనం స్నేహాలు ఉండకూడదు. ఒకసారి ఏమంటే ఒక కుర్రాడు చాలా బాగుండేవాడు, చర్చికి వచ్చేవాడు, చర్చిలో నడిచేవాడు, అంత బాగున్నాడు. కానీ చెడు సాహసం పట్టేశాడు, తాగుబోతులతో స్నేహం పట్టాడు. ఒకసారి ఏమండి ఆ తాగుబోతులతో కూర్చొని తాగుతున్నాడు. అయ్యో వీడు యేసుప్రభుని నమ్ముకున్నాడు, ఎలాగ అయ్యాడంటే ఆ చెడ్డ స్నేహాలతో వెళ్ళి అలాగే అయ్యాడంటే అని అన్నారు. అయితే వాళ్ళు బావా అది ఇది అని మాట్లాడుకుంటారు కదా, ఇలాంటి మాట్లాడుకొని అలకోలం ఆడుకుంటూ, ఒరేయ్ నువ్వెవరంటావు, మా ఊళ్ళు నువ్వు అంటావా, మా ఊళ్ళని ఎలాగంటావని వాళ్ళు ఏం చేసుకున్నారంటే బాటిల్స్ బదలు కొట్టుకొని పొడుచుకున్నారు, గాయపరుచుకున్నారు. ఒకటి చచ్చిపోయాడు. అర్థమవుతుందా మీకు? అది చచ్చిపోయినాడు ఆడెవడో దేవుడిని విడిచి వెళ్ళినాడు, అక్కడ చచ్చాడు. అంటే ఏమైంది? మంచి నడవడే, కానీ దుష్ట సాంగత్యం చేశాడు. ఈ మంచి నడవడు అంతా ఏమైపోయింది? చెడిపోయింది, పాడైపోయింది. అంటే అందుకే దుష్టులతో సాంగత్యము చేయకూడదని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. ఏమండి, ఆ తర్వాత 34 వచనం, నీతి ప్రవర్తన గలవారే మేల్కొండి. ఇప్పుడు మేల్కోండి. నిద్రపోయారు 2 రోజులు పాప విషయంలో, కానీ ఇప్పుడు మేల్కోండి. ఇప్పుడు ఒకసారి లేవండి, పాపము చేయకండి. ఇంకా 2 రోజులు నిద్రపోయి ఉన్నారు, కానీ ఇప్పుడు నీతి ప్రవర్తన చేయడానికి మీరు ఏమవ్వండి? కళ్ళు తెరవండి అమ్మా, కళ్ళు తెరవండి బాబు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మేల్కోండి, పాపం ఇంక చేయకండి. దేవుని గూర్చిన జ్ఞానము కొంతమందికి ఏం లేదు. మీకు సిగ్గు కలగడానికి ఇలా చెప్తున్నాను, మీకు సిగ్గు కలగడానికి చెప్తున్నాను, మీరు దిద్దుబాటు చేసుకుంటానికి చెప్తున్నాను, మీరు మార్పు చెందడానికి చెప్తున్నానని పౌలు అంటున్నాడు. హల్లెలూయా. అందుకని నేను అంటాను, ఇక పాపం చేయకండి, ఈ రోజు నుంచి మేల్కొని నీతి ప్రవర్తన కలిగిన వాళ్ళుగా దేవుడి కొరకు నిలబడండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏమంటే సంఘాలకి ప్రభు చెప్తూ సంఘాల విషయంలో ఇలాగ అంటాడు. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చివరి సంఘం ఒకటి ఉందన్నమాట. చివరి సంఘం ఏ సంఘం? అది 7వ సంఘం, లవోదికీయ సంఘము. ఈ లవోదికీయ సంఘానికి దేవుడు మాట్లాడుతూ ఏమంటే మొదట మెప్పిస్తాడండి. అందుకే ఎవరితో మాట్లాడినా మొదట ఏమంటే వాళ్ళు ఏం చేయాలా? మెచ్చుకోవాలి, వాళ్ళు చేసిన పనులు
మెచ్చుకోవాలి. అందుకే మొదట మెప్పిస్తాడు ఆయన. ఆమేన్ అనువాడు నమ్మకమైన అనువాడు అని ఆయన పరిచయం చేసుకుంటూ ఆయన అంటాడు 15లో, నీ క్రియలను నేను ఎరుగుదును. ఎంత కోపంతో ఆయన మాట్లాడుతుండో తెలుసా? ఈ మాట చాలా టేకిచేటిగా తీసుకుంటాం. చాలా కోపంతో అంటున్నాడు, నేను నా నోటులోంచి ఉమ్మేద్దాం అనుకుంటున్నాను నిన్ను అని చెప్తున్నాడు. నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడువు, గుడ్డివాడువు, దిగంబరుడు ఎన్నావు అని ఎరక. ఈరోజు చాలామంది వారి బలాన్ని బట్టి, ధనాన్ని బట్టి నాకేమి కొదువు ఉంది, నేను ఏదైనా చేయగలని పాస్టర్లు అనుకుంటున్నారు, విశ్వాసులు అనుకుంటున్నారు, అనేకులు అనుకుంటున్నారు. నేను అంటాను, డబ్బు ఏమండి, డబ్బుతో చేయలేనివి, డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి లేదా? అందుకే నేను ఒక పాట రాశాను, ధనమని ప్రాకులాడకు, అన్నీ కొనగలనని వెర్రవేగు. అన్నీ కొనలేని చాలా ఉన్నాయి. కానీ నువ్వేమనుకున్నా, అమ్మా డబ్బు ఉంటేనంట కొండ మీద కోతులంట దించేస్తారట. దించి చూస్తాను అండి. డబ్బు పట్టుకో, నేను కొబ్బరి చెప్పు పట్టుకుంటాను. నువ్వు డబ్బు పట్టుకో, నేను అరటిపళ్ళు పట్టుకుంటాను. ఎవరి దగ్గరికి వస్తుందో కోతి చూడండి. మరి కోతిని దించేయగలవా నువ్వు? డబ్బుతో కొనలేని చాలా ఉన్నాయి అమ్మా, డబ్బుతో సాధించలేని చాలా ఉన్నాయి. ఈరోజు ప్రాణం పోతుందంటే డబ్బు ఉంది కాబట్టి. నేను ఒకసారి ఏమండి, ఒక వ్యక్తి సంభాషణ నేను వింటున్నాను. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వారు సంభాషణ చేస్తున్నారు. ఏమంటున్నారంటే, ఒరే బాబు, నువ్వు బాగా డబ్బు సంపాదిస్తే నీకు ఏదొచ్చినా నువ్వు బాగు చేసుకోవచ్చు అని ఒక వ్యక్తి అంటున్నాడు. ఇంక వ్యక్తి అంటున్నాడు, అలాగా డబ్బుతో మనం అన్నీ చేయగలమంటే అన్నీ చేయగలం. ఈరోజు డబ్బు ఉంది కాబట్టి నేను నా వైద్యం చేయించుకొని నేను బ్రతుకున్నాను అన్నాడు ఆ వ్యక్తి. ఏంటండి అంటే డబ్బు ఉంటేనే వైద్యం జరిగితే బతుకున్నాడు అనుకుంటున్నాడు. ఆ మాట నేను విన్నాను. కాదు, అది కరెక్ట్ కాదు. ఈరోజు నీవు నేను మనం బ్రతుకున్నామంటే దేవుని అత్యంత కృప అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేడు, విన్న వ్యక్తి మన మధ్యలోనే ఉన్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, డబ్బు ద్వారా చేయలేనివి దేవుడు చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అది తెలియక ఈ సంఘం, లౌకిక సంఘం ఏమనుకుంటుందంటే, నాకు డబ్బు సమృద్ధి ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి విరవీగుతుంటే దేవుడు ఆ లవోదికి యొక్క నిజస్థితిని చెబుతున్నాడు అనమాట. నీకు అన్నీ ఉన్నాయనుకుంటున్నావు, నువ్వు దౌర్భాగ్యుడివి, నువ్వు దిక్కుమాలిన వాడివి, నువ్వు దరిద్రుడివి, నువ్వు గుడ్డోడివి, నువ్వు బట్టలు లేనోడివి. ఇదేంటి, నాకు ఇన్ని బట్టలు ఉన్నాయి, నాకు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కష్టాల్లో వస్తారా, నీ బాధల్లో వస్తారా, నీ వేదల్లో వస్తారా, నీకు సహాయం చేయడం వస్తారనుకుంటున్నావా? అబ్బాయి నీకు ఉన్నంతకాలమే నువ్వు మా ఊళ్ళు అని పొగుడుకుంటాం. నీకేది లేదని, నువ్వు కష్టాల్లోనూ, నువ్వు నష్టంలోనూ, నువ్వు ఎన్నో గందరగోళ పరిస్థితుల్లో ఉన్నావంటే వాళ్ళు ఎవరంటే మా వాళ్ళు కాదంటారు. వాళ్ళు చాటేసుకొని వెళ్ళిపోతారు. యేసు క్రీస్తు ప్రభువుని కూడా వెంబడించిన వారే పారిపోలేదా అండి? సమయం వచ్చినప్పుడు నీ కొరకు ప్రాణం పెడతానన్న వాళ్ళు పారిపోలేదా? ఇంకేంటి ఏమండి, ఇంకేంటి ఈ మనుషులు నమ్ముడుకుంటే అండి, మనం దేవుణ్ణి నమ్ముకున్న వారు నిత్యము నిలిచేవారిగా ఉంటారు. ఈరోజు మనుషులు నిన్ను పొగడచ్చు, రేపు దూషించవచ్చు, కానీ నీ దేవుడు ఈరోజు మనుషులు నీతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈరోజు మనుషులు సాయం చేయకపోవచ్చు, కానీ నిన్ను నన్ను నిత్యము నిలబెట్టి పోషించి నడిపించేవాడు దేవుడు. ఒకవేళ మనుషులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మాట ఇచ్చిన వాళ్ళు, కానీ మాట ఇచ్చినవాడు, మాట తప్పున దేవుడు, సజీవుడైన దేవుడు, యుగములు నీతో సదాకాలం ఉండేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు, ఒరే బాబు, నువ్వేం పొందుకోవాలంటే ముందు నీకు కన్నులు కావాలి. నీకు కళ్ళు మూసుకుపోయి చాలామందికి ఏముంటాయి,
కళ్ళు మూసుకుపోతాయి. కళ్ళు మూసుకుపోతే ఏమీ అనవు, పెద్ద అనడు, చిన్న అనడు, పరిస్థితులు అనవు, ఏది కనబడదు. ఎందుకు? కళ్ళు మూసుకుపోయి. అందుకే కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నావు ఈ మాటలు నువ్వు అంటారు పెద్దలు. ఒకసారి ఏమంటారా? కళ్ళు మూసుకుపోయి నువ్వు మాట్లాడుతున్నావు అంటే కళ్ళు అంటే మునుపు వారికి సాయం చేసిన వాళ్ళు, మేలు చేసిన వాళ్ళు, సహాయం చేసిన వాళ్ళు అన్నీ కూడా ఏమైపోయినాయట? మూసిపోవడం అంటే మర్చిపోయాడు అనమాట. మర్చిపోయి ఏం చేస్తున్నాడు? చిన్న లేదు పెద్ద లేదు, ఎదిరించి రకరకాలుగా మాట్లాడుతున్నాడు అనమాట. అలాంటి వాళ్ళని మనం ఏమంటాం? నువ్వు కళ్ళు మూసుకుగా మాట్లాడుతున్నావురా, చిన్న పెద్ద తెలియట్లేదు అంటారు కదా. హల్లెలూయా. దేవుడు కూడా అది అంటున్నాడు, కళ్ళు పోయాయి. నువ్వు నా సన్నిధికి వస్తున్నావు, నా మాటలు వింటున్నావు, కానీ నువ్వు కళ్ళు పోయాయి నీకు. ఎందుకంటే నువ్వు దిగంబరవుడివి. నువ్వేంటి? నువ్వు ధనవంతుడు కాదయ్యా, నువ్వు దిగంబరుడు. నీకు వస్త్రాలు లేవు. ఏ వస్త్రాలు లేవు? పెండ్లి వస్త్రాలు లేవు. ఏ వస్త్రాలు లేవు? రక్షణ వస్త్రాలు లేవు. ఏ వస్త్రాలు లేవు అమ్మా? రక్షణ వస్త్రాలు లేవు. ఏ వస్త్రాలు లేవు? నీకు పెండ్లి వస్త్రాలు లేవు. అండ్ మురుగుగా అయిపోయినాయి అన్నీని. నీకు బట్టలు లేవు. బట్టలు లేనివాడు ఏమండి వివాహానికి వెళ్తాడా? బట్టలు లేనివాడు ఏమండి హ్యాపీగా అందరితో మాట్లాడి చెప్పండి వెళ్తాడా ప్యాలెస్లోకి? రానివ్వరు. అక్కడ ఆపేస్తారు. ఏముండాలా? పెండ్లికి వెళ్ళాలంటే పెండ్లి వస్త్రాలు ఉండాలా. హల్లెలూయా. నువ్వు దేవునితో వరుడితో నువ్వు ఉండాలంటే నువ్వు పెండ్లి వస్త్రాలు నీకు ఉండాలి. హల్లెలూయా. అంటే పెళ్ళికూతురికి ఏముంటాయి చెప్పండి? ఉంటాయి. అవి లేకపోతే పెళ్ళికూతురు కాదు. అందుకే మీకు పెళ్ళిళ్ళలో ఎవరు పెళ్ళికూతురో చెప్పేయగలరు. కారణం ఏంటి? పెళ్ళికూతురు ప్రత్యేక దుస్తులు ధరించి ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మధ్యన అవి కూడా మార్చేస్తున్నారండి రకరకాలు. అసలు పెళ్లి కూతురు ఎవరో అక్కడ వత్తన వాళ్ళు ఎవరో తెలియనట్టుగా ఉన్నది. ఒకప్పుడు అలా కాదు. పెళ్లి కూతురు ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ మనం చూస్తుండాలి. అదే అంటున్నాడు ఇక్కడ, నువ్వు గుడ్డోడు అయిపోయావయ్యా, నువ్వు దిగంబరపడిపోయావు. నువ్వు ఏమనుకున్నావు అంటే ధనవంతుడను ధన సమృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదువలేదని. అయ్యో, ఎంత బుద్ధిహీనమైన మాటలు ఇవి. నీకేం కొదువు లేదా? నీకు వస్త్రాలే లేవు, నీకేమీ కొదువు లేదా, నీ కళ్ళే లేవు. అందుకే నీ కనులు కనపడాలంటే నా దగ్గర కాటు కొనుక్కో అన్నాడు. కాటు కంటే ఈ కాటుకి కాదమ్మా. మీరు ఎట్టేసుకుంటున్నారు కదా చాలామంది, పామేసుకుంటారు ఇలాగ. అది కాదు కాటు కంటే. అలా కాటు కంటే ఏంటి? కాటు కంటే ఏమండి నీ కనులు తెరవబడి చేసేది ఏంటంటే వాక్యము. వాక్యానికి నువ్వు లోబడితే నువ్వు కొనుక్కున్నట్టు లెక్క. వాక్యానికి నువ్వు లోబడితే కొనుక్కున్నట్టు. అప్పుడు కళ్ళు వచ్చేస్తాయి నీ కళ్ళు. ఒక్క మాట, ఆ ఒక్క మాటకి నువ్వు లోబడిపోతే నీకు ఏమొస్తాయి తెలుసా? కళ్ళు వస్తాయి. అంటే కళ్ళు కనబడతాయి. దేవుని స్తోత్రం. అప్పుడు దేవుడు చేసిన మేలు ఉపకారాలు అన్నీ జ్ఞాపకం చేసుకుంటే అంటే కృతజ్ఞతా భావం వస్తుంది. ఎప్పుడైతే కృతజ్ఞతా భావం వచ్చిందో వస్త్రాలు వచ్చేస్తాయి. ఏమొచ్చేస్తాయి? మళ్ళీ వస్త్రాలు వచ్చేస్తాయి. ఏ వస్త్రాలు? ప్రభుని ఎదుర్కొంటానికి వెళ్ళే వస్త్రాలు వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ వస్త్రాలు నీకు రావాలనే ప్రభు కటువుగా మాట్లాడుతున్నాడు. కొంచెం కఠినంగానే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది నేను బాధ పెట్టడానికి కాదు, నిన్ను ప్రత్యేకపరచడానికి. హల్లెలూయా. నిన్ను దీవించడానికి అంటాడు. 18వ వచనంలో అక్కడ ఒక మాట అంటాడు, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకున్న ఎత్తు కొనుక్కోమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాను? బుద్ధి. లోబడు, నా వాక్యానికి లోబడు, అది నీ కన్నులకి ప్రకాశవంతం అవుతుంది. నా వాక్యానికి లోబడు, ఆ కన్నులు నీకు కన్నులు తెరవబడతాయి. ఏమవుతాయి? తెరవబడతాయి. అప్పుడు కృతజ్ఞత వస్తుంది. తెరవబడినప్పుడు ఏమొస్తుంది? గతం అంతా గుర్తొస్తుంది. ఏ పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను పైకెత్తాడో అప్పుడు అర్థమవుతుంది. ఏడుస్తావు, పశ్చాత్తపడతావు, కృతజ్ఞత ఆయన స్తుతిస్తావు. వెంటనే ఆయన నీకు ఏమిస్తాడంటే మళ్ళీ వస్త్రాలు ఇస్తాడు. హల్లెలూయా. ఏడ్చారు కదా ఆదాము అవ్వలు, ఏడ్చారు.
అయ్యో మేము తప్పు చేసామని ఏడ్చారు, సిగ్గుపడ్డారు, దాక్కున్నారు, పశ్చాత్తాపడ్డారు. దేవుడు వారికి ఏమి ఇచ్చాడు తెలుసా? చర్మపు వస్త్రాలు ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వారి వారి స్థితిని గ్రహించి వారిగా ఉంటారో వారికి దేవుడు ఏమి ఇస్తాడంటే వస్త్రాలు ఇస్తాడు. హల్లెలూయా. ఏ వస్త్రాలు ఇస్తాడు తెలుసా? తెల్లని వస్త్రాలు. ఏ వస్త్రాలమ్మా? పశ్చాత్తాపడతారు కాబట్టి పరిశుద్ధతను ఇస్తాడు, పవిత్రతను వారికి ఇస్తాడు. అప్పుడు నువ్వు దేవుడిని కలుసుకోగలుగుతావు, అప్పుడు దేవుడితో మాట్లాడగలుగుతావు. అందుకే బైబిల్లో ఉంది, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని చూడలేడు. నీకు ఇప్పుడు ఆయన నిన్ను చూడట్లేదు, ఎందుకంటే నువ్వు దిగంబరిగా ఉన్నావు. నిన్ను చూడట్లేదు, నువ్వు కళ్ళు మూసుకొని ఉన్నావు. కాబట్టి నీ కన్నులు తెరవబడాలి, నీవు తెల్లని వస్త్రాలు ధరించాలి. ఆయన నీతో కలుస్తాడు, నీతో మాట్లాడతాడు. ఇప్పుడు నీకు ఏమొచ్చిందంటే బుద్ధి వచ్చింది. హల్లెలూయా. ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. అందుకనే 19, నేను ప్రేమించు వారిని అందరినీ. ఏమంటే ఇన్ని చెప్తున్నా, నువ్వు లోబడకపోతే నిన్ను గద్దించడమే కాదు, శిక్షిస్తాడు కూడా. ఏం చేస్తాడు? ఇంక నిన్ను ఉపేక్షించాడు. ఇంక నువ్వు వినట్లేదు, నీ ఇష్టం వచ్చినట్టు పోతున్నావు. ఆగరంటే ఆగో, నిలబడమంటే నిలబడు, ఉండమంటే ఉండవు, వినమంటే వినవు, ఏమీ చేయట్లేదు. అవ్వడం మాట అన్నావు, నాకు నేనే తోపు అన్నావు అనుకో, నీ వీపు వాపు, నీ వీపు ఏమవుతుంది? వాసిపోతుంది. అది అక్కడ రాయబడ్డది. శిక్షిస్తాను. ఏం చేస్తాను? గద్దించినప్పుడు వినకపోతే శిక్షిస్తాను. కనుక నీవు ఆ శిక్ష పడకముందే ఈరోజు ఆసక్తి కలిగి మారుమనసు. ఒకవేళ శిక్షలో ఉన్నావా, ఈరోజైనా మళ్ళీ ఆసక్తి కలిగి మళ్ళీ నువ్వేమవుతావు అంటే మారు మనసు పొందు. ఏం పొందు? మారు మనసు పొందితే నీతో విందు ఉంటుంది. మారు మనసు పొందకపోతే నీకు కాల్పు ఉంటుంది. ఏముంటుంది? మారు మనసు పొందేవనుకో, నీతో కలిసి నేను నీకు పార్టీ పెడతాను. దేవుని స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నీకేమేం చేస్తాను? పార్టీ ఇస్తాను. నువ్వు మారు మనసు పొందేవానికి ఆసక్తి కలిగి నీకేమిస్తాను? అమ్మ విందు ఎవరికి ఇస్తారు? అమ్మ విందు ఎవరికి ఇస్తారు? మామూలుగానమ్మా విందు ఎవరికి ఇస్తారు? ఇష్టమైన వాళ్ళకి. ఇష్టమైన వాళ్ళకి తీసుకెళ్ళి ఏమిస్తావు? అబ్బాయి పుట్టాడండి, నాకు అమ్మాయి పుట్టిందండి. అబ్బాయి పుట్టిందా, అమ్మాయి పుట్టిందా అని అందరినీ రండి రండి అంటావా? అనో. ఏమన్నట్టు నువ్వు ప్రేమించే వాళ్ళు కొంతమంది అంటారు, అలుగు చూసి ఒక అబ్బాయి పుట్టాడండి, ఈరోజు మీ అందరికీ నేను అలా నోట్లో హిందిస్తాను, వచ్చేయండి అందరూ అంటే. మీరు అబ్బాయి పుట్టకింది అనగానే మీకు ఫోన్ చేసినప్పుడు మీరేమంటారంటే, మాకు పార్టీ ఎప్పుడు ఇస్తావు, పార్టీ ఏమి ఇస్తావు అని మీరు అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి ఆ ఆనందంలో తప్పిపోయిపోయి సాయంత్రమే వచ్చేయండి ఎక్కడికి హవేలీకి వచ్చేయండి, లేకపోతే పొలం దగ్గరికి వచ్చేయండి, అక్కడ మీకు ఏం చేస్తాను, మీరు ఏం కావాలితో తినండి. ఎందుకన్నావు అలాగా? ఎందుకన్నావు చెప్పండి అమ్మా. ప్రేమించే వారికి మేలు కలగగానే ఆ మేలులో నిన్ను కూడా పాలిభాగస్తులుగా చేసుకుంటారు. ఆ రీతిగానే ఇప్పుడు దేవుడి మాటకు నువ్వు లోబడి ఆసక్తి గల ఆయన వైపు తిరిగావు కనుక ఆయనకి ఎక్కువ సంతోషం అయిపోయింది. ఇప్పుడు సంతోషం అయిపోయి ఆయన ఎవరినట్టు తెలుసా? రా రండి, వచ్చావు ఎక్కడికి రావాలా? నేను మీరును కలిసి విందు చేసుకుందాం. హల్లెలూయా. చూడండి, ఆ మాట ఒకటి చూసుకొని ముగించుకుందాం. అబ్బా, అదేనండి పార్టీ. హల్లెలూయా. విందు అమ్మా, విందు సమృద్ధి ఆశీర్వాదాలు. విందు అంటే తృప్తిపరచబడ్డాం అనమాట. విందు అంటే చెప్పండి. అందుకే ఎక్కడా తృప్తిలో ఉండదు కదా, విందు తృప్తి ఉంటుంది. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు మన వినికుల్లో బహుగా దీవించి ఈరోజే ఆసక్తి కలిగి మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు. నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందితే దెబ్బలు ఆగిపోతాయి. నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందితే ఇంక నువ్వు శిక్షా విధిలోకి వెళ్ళావు. ఈ రోజు నుంచే నీ జీవితంలో బుద్ధి తెచ్చుకున్నావు కనుక, ఆసక్తి కలిగి ఆయన వైపు తిరిగావు కనుక ఇప్పుడు నీ జీవితాలు అన్నీ విందులే. ఇటమ్మా, అన్ని విందులే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అన్ని తృప్తి కలిగిన సంవత్సరములే, రోజులే నువ్వు చూస్తావు. అటు కృప మనందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయును గాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఆ 4 విషయాలు చెప్పి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడాడండి. దేవుడు ఎంతగా మాట్లాడాడంటే, ఎంతగా దగ్గరగా ఎవరికి ఉన్నాడు అంటే ఎవ్వరికి లేడండి.